అందరికీ నమస్కారం. నేను మీ విశ్వం. ఈరోజు మీ అందరికీ ఓ తెలివి తక్కువ వాడి కథ చెప్పబోతున్నాను. అనగనగనగా ఒక రాజు, ఆ రాజాస్థానంలో ఒక తెలివైన మంత్రి ఉండేవాడు. రాజుగారు ఏ నిర్ణయమైనా సరే మంత్రి గారిని అడగకుండా తీసుకునేవాడు కాదు. అందుకని మిగతా వాళ్ళంతా మంత్రి గారి పైన చాలా ఈర్ష్యగా ఉండేవారు. ఒకరోజు రాజుగారు సభాముఖంగా, మంత్రివర్య, మీరు మేధావులే కాని మీ కుమారుడు మాత్రం బుద్ధిహీనుడు. మీ కుమారుడు తారసపడినప్పుడు బంగారం విలువైందా, వెండి విలువైందా అని అడిగితే వెండే విలువైందని చెప్తూ ఉంటాడు అని అనగానే సభలో ఉన్న వారందరూ గొల్లున నవ్వుతారు. ఆ తర్వాత మంత్రి గారి ఇంటికెళ్ళి కొడుకుని పిలిచి, నాయనా, బంగారం విలువైందా, వెండి విలువైందా అని అడుగుతాడు. బంగారమే విలువైంది నాన్నగారు అని కుమారుడు సమాధానం చెప్పగానే, మరి రాజుగారు అడిగినప్పుడు ఎందుకు వెండి విలువైందని చెప్పావు అని అంటే, రాజుగారు నగర సందర్శనానికి వచ్చి ఒక చేతిలో బంగారం, ఒక చేతిలో వెండి నాణాలు పట్టుకుని ఏది విలువైందో తీసుకోమంటారు నన్ను, అప్పుడు నేను వెండి నాణ్యమే తీసుకుంటాను. నేను ఏ రోజైతే బంగారం నాణం తీసుకుంటానో ఆ రోజు నుండి ఆయన నన్ను అడగడం మానేస్తారు. నేను వెండి విలువైందని చెప్పడం వల్లనే నా అజ్ఞానాన్ని పరీక్షించడం కోసం ఆయన రోజు నన్ను అలా అడుగుతున్నారు. నాకు రోజు రాజుగారి నుండి ఒక వెండి నాణం వస్తుంది అని ఒక పెట్టె నిండా ఉన్న వెండి నాణాలు తెచ్చి తండ్రికి చూపిస్తాడు. అవి చూసి కొడుకు తెలివికి ముచ్చటపడిన మంత్రి గారు అప్పటి నుండి తన కొడుకుని ఎవరు మందబుద్ధివాడు అన్నా సరే నవ్వి వెళ్ళిపోతూ ఉంటారు మంత్రి గారు. అలా మనం చేస్తున్నది సరైన పని అని మనకు తెలిసినప్పుడు ఇతరులు ఏమనుకున్నా సరే పట్టించుకోకుండా మన పని మనం చేసుకోవడమే ఉత్తమం. ఇదే విశ్వంబరి విశ్వం మాట. ఈ మాటల్ని మూటకట్టుకోవాలంటే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.